వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టా ఈ మూడు యువతను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. వారి అమూల్యమైన సమయాన్ని పూర్తిగా తినేస్తున్నాయి. అలాగని వీటి వల్ల లాభాలు లేవని కాదు, యువత వినియోగించే తీరు సరిగ్గా లేదంటున్నారు నిపుణులు. రీల్స్, షార్ట్స్ చూస్తూ కొందరు కాలక్షేపం చేస్తుంటే సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకుంటూ ఇన్ఫ్లుయెన్సర్లుగా రాణిస్తున్నారు మరికొందరు. ఇలా నచ్చిన పని చేస్తూ రాణిస్తున్న యువత కొత్త ఏడాదిలో ఏం చేద్దామని అనుకుంటుందో తెలుసా? ఎలాంటి ఆలోచనలతో వారు ముందుకెళ్లాలని అనుకుంటున్నారు? లాంటి అంశాలను వారి మాటల్లోనే విందాం. నిజంగా కూడా అంటే మన యూత్ అంటే ఏమనుకుంటాం, పార్టీలు, కొంచెం బయటకు వెళ్ళడం, ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ చూసారు కదా, అందరూ ఒకేలాగా ఆలోచించరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి విలువ ఎక్కువ ఇస్తూ ఉంటారు. అండ్ ఇటీవల కాలంలో కూడా మన కల్చర్ పైన ఆలోచించే వాళ్ళు బాగా పెరిగారు. అయితే న్యూ ఇయర్లో మనకి ఎక్కువగా కనిపించింది, అంటే 31 డిసెంబర్ రోజు, న్యూ ఇయర్ రోజు ఎక్కువగా కనిపించింది ఏంటంటే నైట్ రోడ్ పైన చాలా క్రౌడ్ ఉంటుందండి. ఎవరికైనా ట్రాఫిక్ బాగా ఇబ్బంది అనిపిస్తుంది. మీరు గతంలో ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? ట్రాఫిక్ ఎక్కువ ఉండడం కానీ, నైట్ టైం ఇబ్బంది ఉండడం, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? నైట్ టైం మేము ఇంటికి వస్తున్నప్పుడైతే ఈ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. ఓన్లీ 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికే మాకు చాలా టైం పట్టేసింది. ఒక 50 నిమిషాలు అలా పట్టేసి ఉంటుంది. ఇంతసేపు పట్టింది, మాకైతే విసుకొచ్చింది డ్రైవ్ చేయడానికి. ఆ వేళ అయితే నేను ఇంకా మా నాన్నగారు డ్రైవింగ్ని స్ప్లిట్ చేసుకున్నాం కూడా. అంత విసుకొచ్చింది. క్రౌడ్ ఎంత చూసినా ట్రాఫిక్ తగ్గట్లేదు. ఈ విషయం మీద ఆలోచిస్తే కనుక అపార్ట్మెంట్లో కానీ, ఆ గేటెడ్ కమ్యూనిటీ లేకపోతే కాలనీ ఇలాగా సెలబ్రేట్ చేసుకుంటే బెటర్, మెయిన్ రోడ్స్లో డిస్టర్బెన్స్ రాకుండా. ఇప్పుడు ఉద్యోగుల అందరికీ January 1st హాలిడే ఇస్తారు. పైగా ఇదొక మూమెంట్ లాగా కూడా అవుతుంది. అందరూ కలిసి ఏదైనా ఎంజాయ్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్ లాగా అవుతుంది. ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి అని కాదు. అండ్ ఇది ఏంటంటే ఈ న్యూ ఇయర్ ఇట్ ఈస్ ఈజీ టు రిమెంబర్, ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు తెలుగు పంచాంగాల ప్రకారం వైజ్గా చూస్తే అవన్నీ స్టార్స్, సన్ మూమెంట్, మూన్ మూమెంట్, వీటి బట్టి క్యాల్కులేట్ చేసి మనకి చెప్తారు. ఇలాగా మోస్ట్లీ జనవరి వాటితో కంపేర్ చేస్తే ఈ జనవరి, ఫిబ్రవరి గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. అందుకని వీటిని మెజారిటీ సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఏంటంటే అపార్ట్మెంట్లో లేకపోతే ఆ పర్టికులర్ కమ్యూనిటీ చిన్న ఏరియాలో పెట్టుకొని చేసుకుంటే మెయిన్ రోడ్స్ ఇవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. సెలబ్రేట్ చేసుకోండి, కానీ పక్కన వాళ్ళకి కాస్త ఇబ్బంది కలిగించకుండా చేసుకోవాలంటారు. అండ్ రోడ్ పైన కూడా ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నా వాటిని పట్టించుకునే వాళ్ళు న్యూ ఇయర్ రోజు తక్కువ ఉంటారు. ఈ ఆలోచన మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం సెలబ్రేట్ చేసుకోవడంతో పాటుగా సేఫ్గా ఉండాలి. దాని గురించి ఏమంటారు? ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. దానివల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది ఎప్పుడు కలగకూడదు. అండ్ మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మనం కొన్ని రిస్ట్రిక్ట్స్ అనేవి పెట్టుకోవాలి. ఎందుకంటే దానివల్ల చాలామందికి ఇబ్బంది అవుతుంది. అండ్ ఈవెన్ న్యూ ఇయర్ నైట్ 12 o'clockకి మనం లైక్ ఈ హైటెక్ సిటీ రోడ్స్ చూస్తే ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. ఎందుకంటే అక్కడ మొత్తం బైక్స్ ఆపేసి కేక్స్ కట్ చేస్తారు, మొత్తం ఆ ఈవెంట్స్ అన్నీ అక్కడ చేస్తారు. దానివల్ల అప్పుడు వచ్చే ట్రాఫిక్ అండ్ ఆ స్మోక్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల చాలామందికి చాలా డిస్టర్బ్ అవుతుంది. దానికి మనం మన హ్యాపీనెస్ అనేవి కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి. మన హ్యాపీనెస్ కోసం వేరే వాళ్ళు ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు. మనం ఎంతలో హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలో అంతలోనే ఉండాలి. ఎందుకంటే దానివల్ల ఇంకొకరు ఎప్పుడైనా ఫీల్ అవుతే అది చాలా ప్రాబ్లం అవుతుంది. మీ వే ఆఫ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే చాలా సీరియస్ నడుస్తుంది. చాలామంది ఏంటి న్యూ ఇయర్ ఎందుకు అని కొందరు చేసుకున్న కొంచెం లిమిటెడ్గా చేసుకున్నారు. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వచ్చేసి మా ఫ్యామిలీతోనే. నైట్ 12 o'clock మేము కేక్ కట్ చేస్తాం. అండ్ ఆ టైంకి లైక్ మేము మొత్తం అందరం కలిసి మాట్లాడుకోవడం అలా చేసి అండ్ మేము కేక్ కట్ చేసి వీ విల్ సెలబ్రేట్ దట్. అండ్ నేను చెప్పాలంటే అదొక బెస్ట్ టైం టు మీట్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీని కలిసి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడం, వాళ్ళతో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళతో చెప్పి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవడం అనేది అదొక బెస్ట్ టైం అనేది నేను చెప్తాను. చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి ఒక్క రోజులో. సో మీరు చెప్పండి, అంటే న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మీ వే ఎలా ఉంటుంది? అంటే ఈ న్యూ ఇయర్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? న్యూ ఇయర్కి చాలా కేక్స్ కట్ చేస్తూ ఉంటారు, చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మేము సెలబ్రేట్ చేసుకోము. నేను కేక్ కోసమైనా న్యూ ఇయర్ అనే వంక పెట్టుకొని కేక్ తిందామని చూస్తాను. కానీ మా పేరెంట్స్ ఏమంటారంటే ఇది మనకి న్యూ ఇయర్ ఉగాది. ఇంకా న్యూ ఇయర్లో చాలామంది కొత్త రెజల్యూషన్స్ గురించి మాట్లాడుతున్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామంది ఈ మధ్యకాలంలో ఫోన్స్ బాగా వాడుతున్నారు.
మేము రోజు మా ఇల్లు చాలా దూరము, 2 గంటల ప్రయాణము. మా కాలేజ్ బస్ ద్వారా నేను ప్రయాణిస్తాను 2 గంటలు. బస్లో ఫ్రెండ్స్తోని మాట్లాడదామన్నా చాలామంది ఫోన్స్లో చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. వాళ్ళు అంటే కొంతమంది పాటలు వింటారు, కొంతమంది వీడియోస్, రీల్స్ అవన్నీ చూస్తూ ఉంటారు. మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని ఉంటుంది, కానీ ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోతున్నారు. పక్క వాళ్ళతోని మాట్లాడాలంటేనే అసలు నేను ప్రయత్నిస్తాను వాళ్ళతో మాట్లాడడానికి, కానీ కొద్దిసేపటి వరకే వాళ్ళు మాట్లాడతారు, తర్వాత మళ్ళీ ఫోన్ చూస్తూ ఉంటారు. సో ఫోన్ మాట్లాడడం వల్ల, ఫోన్లో చూడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్, అంటే కళ్ళు పాడైపోతున్నాయి. అండ్ అది ఎక్కువ మంచిది కాదు చాలాసేపు చూడడం కూడా. సో మీలో ఎవరైనా ఫోన్ బాగా వాడుతున్నారు అంటే కొంచెం సేపు పక్కన పెట్టి ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తోని టైం స్పెండ్ చేస్తారని, ఈ న్యూ ఇయర్ చాలా ఆనందంగా, హెల్తీగా గడుస్తుందని, ఆరోగ్యంగా ఉంటారని భావిస్తూ మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడడం కంటే ఇప్పుడు ఫోన్లో మాట్లాడడం 100% పెరిగింది. జనరల్గా మొబైల్ యూసేజ్ అనేది నెగిటివ్ ఉండొచ్చు, కానీ కొంత పాజిటివ్ ఉంది. తను ఇందాక అన్నారు చదువుకోవడానికి ఉపయోగిస్తాను. ఈ రెండింటిని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటారు? అంటే కొంత స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి అండ్ కొంచెం నేర్చుకోవడానికి. ప్రెజెంట్లీ నాకు ఒక రీసెంట్గా నాకు ఒక సంఘటన జరిగింది. ఏంటి అని అంటే, ఇన్స్టాగ్రామ్లో నా పేరు మీద సేమ్ నా ఐడి తోటి వేరే వాళ్ళ ఫోటో పెట్టేసి కొత్త అకౌంట్ క్రియేట్ చేసి మా ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేస్తూ, అది నేను అనుకొని మా ఫ్రెండ్స్ వాళ్ళకి రిప్లై ఇవ్వడం, ఇది నాకు చాలా అన్నెసెసరీ థింగ్స్ అనిపించాయి. అది ఇది చాలా ఇన్స్టాగ్రామ్కి డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇన్స్టాగ్రామ్ అనేది కొన్ని పాజిటివిటీకి యూజ్ అవుతుంది, కొంత నెగిటివిటీకి కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటి నెగిటివిటీని మొత్తం తీసేసి, ఎలాంటి వాళ్ళకైతే ఇలాంటి ఐడియాస్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ మైండ్లో నుంచి తీసేయాలని కోరుకుంటున్నా. మొబైల్ నుంచి నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటి అని అంటే, యూట్యూబ్ చూస్తాను. యూట్యూబ్లో మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ యొక్క వీడియోస్ని, వాళ్ళ డే ఇన్ మై లైఫ్ వాళ్ళ యొక్క వీడియోస్ పోస్ట్ చేస్తారు, వాళ్ళ యొక్క లైఫ్ గురించి చెప్తారు. సో అలా కూడా నాకు న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి అని అంటే, నేను కూడా ఒక యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని కోరుకుంటున్నాను. నా యొక్క ప్రయాణం అంతా అందులో స్టార్ట్ చేసి వాళ్ళకి, ప్రజలందరికీ, అంటే నా ఫాలోవర్స్ లేదా నా పీపుల్కి, నా ఫ్రెండ్స్కి అందరికీ యూట్యూబ్ ద్వారా షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. మీ యూట్యూబ్ ఛానల్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, మీరు మంచి యూట్యూబర్గా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చివరిగా మనం 31 డిసెంబర్తో 2024ని క్లోజ్ చేస్తున్నాం. సో న్యూ ఇయర్కి వస్తున్నాం. సరే, సెలబ్రేట్ చేసుకోవాలా లేదా పక్కన పెడితే, ఒక అకేషన్ నుంచి ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం ఎంతో కొంత మేలు చేస్తుంది. కాబట్టి ఈ న్యూ ఇయర్ నుంచి మీరు మీలాంటి మీ ఫ్రెండ్స్కి, కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే స్కూల్ స్టూడెంట్స్ కానివ్వండి, యంగర్ జనరేషన్స్కి ఏదైనా ఒక్క మెసేజ్ ఇస్తారా? ఈ రోజుల్లో ఫోన్స్ బాగా ఎక్కువ యూజ్ చేయడం, మొత్తం డే మొత్తం ఫోన్లోనే ఉండడం, అదంతా జరుగుతుంది. యంగర్ వాళ్ళకి నా చిన్న సజెషన్ ఏంటంటే, ఫోన్స్ కొంచెం తగ్గిస్తే బాగా ఎక్కువ బుక్స్ అవన్నీ ఎక్కువ చదివితే ఇంకా బాగా షైన్ అవుతారని. నా న్యూ ఇయర్ రిజల్యూషన్ కూడా అంతే, ఫోన్ యూసేజ్ బాగా తగ్గించాలని. ఎన్ని గంటలు యూజ్ చేస్తారు మొబైల్ ఇప్పుడు? ప్రెసెంట్ ఒక 6 hours దాకా వాడతా. 6 hours? ఎప్పుడు క్లాసెస్ వింటున్నారు, ఎప్పుడు మొబైల్ చూస్తున్నారు, ఏం చూస్తారు 6 hours అంటే? నాకు యూట్యూబ్ చూడడం అలవాటు, నెక్స్ట్ సాంగ్స్ వినడం అలవాటు. యూట్యూబ్ అండ్ సాంగ్స్ కాకుండా డ్యూలింగో ఇవన్నిటికీ ఎక్కువ టైం ఇచ్చేస్తున్నాను నేను. నెక్స్ట్ స్టోరీ బుక్స్ అవన్నీ కూడా నేను ఆన్లైన్లోనే చదువుతా, పర్చేస్ చేయకుండా. సో వాటి వల్ల స్క్రీన్ టైం ఎక్కువ అయిపోతుంది. డ్యూలింగ్ యాప్ అండ్ స్టోరీ బుక్స్ని చదవడం మంచి విషయమే, కాకపోతే మొబైల్లో చదవడం అంత మంచిది కావచ్చు. బుక్ రీడింగ్ ఇంకా మంచిది అంటారు, ఫిజికల్ బుక్ రీడింగ్. సో మొత్తంగా ఇది న్యూ ఇయర్కి సంబంధించి చూస్తే, ఈ న్యూ ఇయర్ నుంచి అయినా సరే మొబైల్ వాడకాన్ని కొంచెం తగ్గిస్తే మనందరికీ బాగుంటుందని చెప్పైతే, ప్రతి గ్యాడ్జెట్లో కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. కాబట్టి మనకి పనికొచ్చే విషయాలని తీసుకోవడం, అనవసరం అనుకున్న వాటిని వదిలించుకోవడమే చాలా మంచి విషయం. మరోవైపు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలా లేదా అనేది మీ వ్యక్తిగతం కావచ్చు, కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా అలాంటి సెలబ్రేషన్స్ని జరుపుకోవడం మంచిది అని ఇక్కడున్నటువంటి యువతులంతా కూడా అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.